శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీరంగనాథాయ నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రత మహోత్సవాలలో భాగంగా ఈరోజు 12వ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ అందులో ఉన్నటువంటి విశేషాంశాలని చూద్దాం. నిన్నటి పాసురంలో స్వధర్మాన్ని ఆచరిస్తూ కర్తృత్వాభిమానాన్ని అంటే చేసే కర్మ యొక్క ఫలితాన్ని ఆశించినటువంటి గోపబాలికని చూస్తాం. అంటే భరతునిలాగా, భరతుడు ఎలాగైతే తన పని తను చేసుకుంటూ అదంతా కూడా రామకార్యమే అంటూ భావిస్తూ దాని మీద మాత్రం ఫలితాన్ని మాత్రం రాముడికే వదిలేశాడు. అలాంటి గోప వంశంలో ఉన్నటువంటి గోపబాలిక అంటే మన శరీరం ఉన్నంతకాలం మనం ఏదో ఒక కర్మ చేస్తూ ఉండవలసిందే. కర్మ అంటే ఏంటి? ఆఖరికి శ్వాస పీల్చడం కూడా ఒక కర్మే. నేను ఏ పని చేయను, ముక్కు కూడా మూసేసుకుంటాను అంటే ఇంకేముంటుంది? ఉండడు కదా జీవుడు. అంటే శ్వాస పీల్చుకోవడం కూడా కర్మే. కానీ మనం చేసే ప్రతి పని కూడా భగవదర్పితం చేస్తే అప్పుడు అది మంచిది. కర్మ చేయడానికి వీలుగానే మన శరీరం ఉంది. కర్మ ప్రతి ఒక్కళ్ళు చేయవలసిందే. యజ్ఞం చెయ్యాలి, తపస్సు చెయ్యాలి, అలాగే దానం చెయ్యాలి. ఇవన్నీ చేయడం వల్ల ఏంటి? మనం ఏ కర్మవశాత్తు ఈ భూమి మీద పడిపోయామో ఆ కర్మ నుంచి మనం దూరం అవుతాం. కర్మ తీవ్రత తగ్గుతుందన్నమాట మనం. అందుకని యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ చేసుకుంటూనే ఉండాలి. నేనేం చేయను, ఖాళీగా కూర్చుంటాను అంటే కుదరదు. ప్రతివీ చేస్తూనే ఉండాలి. అవన్నీ దేనికోసం? యజ్ఞము, తపస్సు, దానము, స్తోత్రాలు చదువుకోవడం, దీపారాధన చేయడం, అవన్నీ దేనికోసం? మన మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోవడం కోసం. ఈ యజ్ఞము, తపస్సు, దానము చేయడం వల్ల మన మనస్సులో ఉన్నటువంటి మాలిన్యం అంతా కూడా పోతుంది. కానీ ఇవన్నీ నేను చేస్తున్నాను అని అనుకోకూడదు. కర్మలు విడచడం అంటే ఏంటి? నేను కర్మలు చెయ్యొద్దు అంటే ఏంటి అర్థం? ఏ పనులు చేయకుండా ఉండమని కాదు అక్కడ అర్థం. ఆ పని చేయడం వల్ల వచ్చేటటువంటి ఫలితం మీద ఆశ వదిలేసుకోవాలి. ఫలితం మీద ఆశ వదిలేసుకోవాలి. అలాగా. కానీ మరి ఈ రోజు మనం చెప్పుకోబోయేటటువంటి పాసురంలో ఉన్న గోపబాలిక ఎవరంటే స్వధర్మం కూడా ఆచరించకుండా ఉండేటటువంటి బాలికట. అసలు ఏ పనులు చేయదు, ఏ పనులు చేయకుండా ఉన్నటువంటి బాలిక. మరి అలాంటి వాళ్ళకి ఎలాగా? నిన్న మనం చెప్పుకుందాం. భరతుడిలాగా, లక్ష్మణ స్వామిలాగా 2 ఉదాహరణలు చెప్పుకుందాం. భరతుడు ఏం చేశాడు? ఎక్కడో ఉన్న రామచంద్రమూర్తిని తలుచుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటిదంతా పనంతా కూడా రామచంద్రమూర్తిదే అని భావిస్తూ రామచంద్రమూర్తికి అర్పితం చేసి పనిచేశాడు. లక్ష్మణస్వామి సర్వకాల సర్వావస్థల యందు రామచంద్రమూర్తి పక్కనే ఉంటూ ఆయనకి ఏం కావాలో చూశాడు. ఆ ఏం కావాలో చూసేటప్పుడు తన పనులు మర్చిపోయాడు. అంటే తన పనులు చేసుకోవడానికి సమయం ఉండేది కాదు. తన సంధ్యావందనాలు కానీ, స్నానానుష్ఠానాలు కానీ, లేకపోతే దైవారాధనలు ఇవన్నీ మానేసేవాడు. తనకి అన్ని రాముడే. రాముడికి సక్రమంగా అన్ని అందుతున్నాయా లేదా, ఆయనకి సేవ నేను చేసుకుంటున్నానా లేదా అన్న దాని మీదే దృష్టి పెట్టాడు. కానీ మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేశాడు. అంటే మనకి కర్మ సన్యాస యోగం అని చెప్పి భగవద్గీతలో ఉంటుంది. కర్మ సన్యాస యోగం అంటే ఏంటి? కర్మలను త్యజించమని. అంటే కర్మలు మనం కోరి కావాలని ఏ పనులు చేయకుండా ఉండడం కర్మ సన్యాసం అనిపించుకోదు. నువ్వు చేసే ప్రతి పని కూడా భగవదర్పితం చేస్తే కర్మ సన్యాసం అవుతుంది. లేదు, నువ్వు భగవంతుడి కోసం నీ పనులన్నీ పక్కన పెట్టేసి నీ పనులు చేసుకోవడం మానేస్తే అది కూడా కర్మ సన్యాసమే అవుతుంది. కాబట్టి పనులు చెయ్యకుండా ఎవరు ఉండకూడదు. ఈ 2వ రకమైనటువంటి గోపబాలిక ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బాలిక. అంటే ఈ రోజు ఉన్నటువంటి గోపబాలిక ఎలాంటిదంటే, వాళ్ళ అన్నయ్య ఎలాంటి వాడంటే ఎప్పుడూట కృష్ణ పరమాత్మ వాళ్ళ అన్నయ్య భుజం మీద చెయ్యేసి, ఒక చెయ్యి ఈ గోపబాలిక అన్నగారి భుజం మీద ఉంటుంది, ఇంకో చేత్తో శంఖం పట్టుకోవడమో ఇంకోటో అంటే సర్వకాల సర్వావస్థల యందు కృష్ణుడి మీద కృష్ణుడు చెయ్యి ఆయన మీద ఉండాల్సిందే. ఇంకా భుజం మీద చెయ్యేస్తే కృష్ణుడు ఇంక తనేం చేసుకుంటాడు పని? అంటే తన పనులన్నీ వదిలేసినట్టే కదా, స్వధర్మం అంతా వదిలేసినట్టే కదా. కృష్ణుడు నా భుజం మీద చెయ్యేశాడు, ఇంక నేను ఎక్కడికి వెళ్తాను? స్కూల్కి వెళ్తానా, ఇంటికి వస్తానా, మీకు పురాణం చెప్తానా?
నాకు కృష్ణుడు చేయి నా భుజం మీద ఉంది కదా, ఇంకెందుకు నేను పనులు చేసుకోవడం, చేయడానికి అవ్వదు కదా. కృష్ణుడు చేయి తీసే అంటానా నేను, అనలేను కదా. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ నా స్నేహితుడైతే ఇంకా నేను ఎందుకు బయటకు వస్తాను, రాను కదా. అది ఎంత భాగ్యం. అంటే నేనేం చేస్తాను అప్పుడు, కృష్ణుడి పనులన్నీ చేస్తాను. కృష్ణుడికి వెన్నపూస కావాలి, వెన్న తీయాలి, కృష్ణుడికి అన్నం పెట్టాలి, కృష్ణుడికి పాలు ఇవ్వాలి, కృష్ణుడికి అది, కృష్ణుడికి ఇది అంటే కృష్ణ పనిలోనే ఉండిపోతాను. నా పనులే ఉంటాయి, ఇంకా నా పనులు అంటూ ఉండవు. అలాంటి వంశంలో ఉన్నటువంటి పిల్ల అనమాట. అంటే వీళ్ళ అన్నగారు భుజం మీద ఎప్పుడు కృష్ణుడి చెయ్యే ఉంటుంది. బహుశా లక్ష్మణస్వామి లాగా. లక్ష్మణస్వామి చూడండి, సర్వకాల సర్వావస్థల యందు కూడా రామచంద్రమూర్తి పక్కనే ఉండి ఆయన పనులన్నీ చూసినట్టుగా. అప్పుడు అనేవారట, రామచంద్రమూర్తి పనులన్నీ చూస్తుంటే లక్ష్మణస్వామి సంధ్యావందనం చేసుకునేవారు కాదు, అనుష్ఠానాలు ఏమీ లేవు. పోనీ తను ఏమన్నా తిందామా తాగుదామా అంటే అది కూడా ఉండేది కాదు. అంటే ఏవి తన గురించి తాను పట్టించుకోకుండా కేవలం రామచంద్రమూర్తి, కేవలం అంటే కేవలం రామచంద్రమూర్తి పనులే చూసుకుంటూ ఉండేవారు అనమాట. అందుకని మరి సంధ్యావందనము అనుష్ఠానాలు చేసుకోకపోతే ఎలాగా. అందుకని సంధ్యావందనమా, నీకు ఒక నమస్కారం, నాకు రామచంద్రమూర్తి సేవ ఉంది, నేను సంధ్యావందనం చేయలేను, నువ్వేమనుకోకు. సూర్యదేవ నీకు ఒక నమస్కారం, నేనేమి చేయలేను, నాకు రాముడు ఉన్నాడు అంటే అన్నిటినీ వదిలేశాడు అని చెప్పడం అనమాట. అన్నింటినీ వదిలేసి రామసేవే. మరి అంతేకాదుట, ఇతను కూడా అంతే. నిన్నటి పాత్రల్లో బోళ్ళన్ని ఆవుల మందలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ గోప బాలుడికి కూడా అనంతమైన ఐశ్వర్యం. ఎంత ఐశ్వర్యం అంటే శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం ఉంది. శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం. ఏది శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం చెప్పండి? ఏది శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం? మన ఈ కార్లు, మేడలు, మిద్దులు ఇవా, లేకపోతే భగవంతుని సేవ చేసుకోవడమా? ఏది శాశ్వతం మనకి? భగవంతుని యొక్క సేవ చేసుకోవడమే శాశ్వతం. అలాంటి ఐశ్వర్యం ఉందంట. అంటే లౌకికమైనటువంటి ఐశ్వర్యం ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. కానీ భగవంతుని యొక్క సేవా లక్ష్మి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం కలవాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరున్నారు? ఒకళ్ళు లక్ష్మణుడు. ఇంకా తనంతట తానుగా వచ్చి రక్షించిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? నారాయణ స్వరూపం తనంతట తానుగా వచ్చి రక్షించాడు. ఎవరు? ద్రౌపదీ దేవిని రక్షించాడు. అవునా? ఇంకా గజేంద్ర మోక్షంలో గజేంద్రుని రక్షించాడు. అవునా? వాళ్ళ దగ్గర ఉన్న ఐశ్వర్యం గొప్పదే. లక్ష్మణో లక్ష్మి సంపన్న అంటారు. లక్ష్మణుడే సాక్షాత్తు ఐశ్వర్యవంతుడు. ఎందుకని? రామచంద్రమూర్తి ఉన్నాడు కాబట్టి. అంటే చిన్నప్పటి నుంచి కూడా రాముని మీద నిరవధికమైనటువంటి ప్రీతి కలిగి ఉంది. అలాగే రాముణ్ణి విడిచి ఉండలేక, విడిస్తే ప్రాణాలు పోతాయేమో అన్నంత ప్రేమ రాముడి మీద పెంచుకుని, రాముడిని చూడకపోతే ఈ ప్రాణమే వెళ్ళిపోతుందేమో అన్నంత ప్రేమ ఉన్నటువంటి లక్ష్మణుడే పరమ ఐశ్వర్యవంతుడు. అందుచేత అటువంటి లక్ష్మణుడు. ఇక గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఏం చేశాడు? హాయిగా బోళ్ళంతమంది దాసదాసీ జనంతో, మామూలుగా కాదు, బోళ్ళంతమంది రాణులు ఉన్నారు. ఊరికినే ఖాళీగా కూర్చోలేక ఏం చేస్తాడు? ఎక్కడో కొలను కనబడితే ఆ కొలంలోకి వెళ్ళి స్నానం చేద్దాం అనుకున్నాడు. చేద్దామని చెప్పి ఏం చేశాడు? కొలనులోకి వెళ్ళి స్నానం చేసి వచ్చేయచ్చు కదా. రాలా. అక్కడ నీళ్లను చూసేసరికి, ఆ తామరతుడులను చూసేసరికి, వీళ్ళందరినీ చూసరికి ఆ ఆనందంతో ఏనుగు ఏం చేస్తుంది? నీళ్ళని తను మీద పోసుకుని చుట్టూతో ఉన్నటువంటి అన్ని ఏనుగుల మీద చేసి రచ్చ రచ్చ చేసేసింది మొత్తం సరస్సు అంతా కూడా. దాంట్లో ముసలుంది. పాపం చూశాడు. తన ఏకాంతానికి భంగం కలుగుతోందని చెప్పి ఇంకా ఊరుకోకుండా ఏం చేశాడు? ఇలా చేస్తారా అని చెప్పి ఒక్కసారి ఆ గజేంద్రుడి కాలు పట్టుకున్నాడు. మరి ముసలికి నీటిలో ఎంత బలం ఉంటుందో ఏనుగుకి భూమి మీద అంత బలం ఉంటుంది. ఏనుగు నీటిలో బలం ఉండదు. మనకైనా అంతే. మన స్థాన బలం అంటూ ఒకటి ఉంటుంది కదా, ఎవరి స్థానంలో వాళ్ళకి అంత బలం ఉంటుంది. ముసలి భూమి మీద వస్తే మళ్ళీ ముసలికి బలం ఉండదు. ముసలి ఎంతసేపు నీళ్లలోనే ఉండాలి. ఆ ఏనుగు ఎంతసేపు భూమి మీద ఉండాలి. అలాంటిది దిగితే అది పని చూసుకుని వచ్చేయచ్చు కదా. రాలే. దాన్ని శుభ్రంగా చిందరవందర చేసి పడేసింది. కోపం వచ్చింది, పట్టుకుంది కాలు. పట్టుకుంటే ఎలాగ చేశారు? అలయక సొలయక వేసట నొలయక కరి మకరి తోడ దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెం బోరొక్క 1000 సంవత్సరముల్. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 1000 సంవత్సరాల పాటు ఏనుక్కి మొసలికి యుద్ధం జరిగింది.
1000 సంవత్సరాల పాటు ఈ కాలు తీసుకోవాలని ప్రయత్నం చేసేది, ఈ కాలు పట్టుకుని వదలకుండా ప్రయత్నం చేసేది. అలాగా తన ప్రయత్నాలు ఎన్ని చెయ్యాలో అన్నీ చేసింది. అన్నీ చేసేసరికి అప్పుడు ఏమైపోయింది, మొత్తం ఒంట్లో ఉన్నటువంటి శక్తి అంతా పోయింది. శక్తి అంతా పూర్తిగా పోయింది. పూర్తిగా పోతే అప్పుడు గుర్తొచ్చాడు. మనకి ఎప్పుడు గుర్తొస్తాడండి దేవుడు? ఆనందంగా ఉన్నప్పుడు గుర్తురాడు. ఆనందంగా ఉన్నా అయ్యో ఇంత ఐశ్వర్యం ఇచ్చాడు కదా, భగవంతుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుందాం అంటే అబ్బబ్బే సాయంకాలం చూద్దాంలే, అబ్బబ్బే ఇప్పుడు కుదరదు రేపు చూద్దాంలే. కష్టం వస్తే మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం, గుండెలు బాధేసుకుంటూను. అవునా కదా? అదే జరిగింది. అప్పుడు గుర్తొచ్చి అప్పుడు ఏం చేశాడు, లావక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణముల్ తావులు తప్పెను మూర్ఛ వచ్చే తనువుండెస్సెన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్ప హితపరం బెరుంగా మన్నింపగదగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద నన్ను సంరక్షింపు భద్రాత్మక. నేను పోరాడాను ఇంక నా వల్ల కాదు. ఈ శరీరం అలసిపోయింది. నేను అసలు నా ఒంట్లో ఉన్నటువంటి శక్తి అంతా పోయింది, సత్తు అంతా లాగేసింది. నేనేం చేయలేకపోతున్నాను. ఇప్పుడు నిన్ను నేను కోరుకుంటున్నాను, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అంటూ అప్పుడు ఎలుగెత్తి ప్రార్థించాడు. వచ్చాడా ప్రార్థనకి? రాలే. అసలు ఆ మనసులో ఆ శరణాగతి తత్వం ఎంతవరకు పాతుకుని ఉంటుందో చూడాలి కదా. రాలా. అంతే మళ్ళీ మొదలు పెట్టాడు. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడనేవాడు కలడో లేడో. ఏంటి అన్ని చోట్ల వాడే ఉన్నాడంటారు, దీనులలోనూ వాడే ఉన్నాడంటారు, పరమయోగుల గణముల పాలం యోగుల యొక్క మనస్సులోనూ వాడే ఉన్నాడంటారు, కలడందురు అన్ని దిశలలోనూ ఆయనే ఉన్నాడంటారు, కలడనేవాడు కలడో లేడో. ఉన్నాడు అంటున్నారు. అసలు ఉన్నాడా లేడా? నేను ఇంతలా అరుస్తున్నాను, ఇంతలా ప్రార్థిస్తున్నాను, రాడేంటి ఇంకా అంటూ బాధపడ్డాడు. రాలే. ఇంకా ఎంత అప్పుడు మళ్ళీ పోతన గారు భాగవతం చదవాలండి. అందులో గజేంద్ర మోక్షం ప్రతిరోజు సాయంకాలం పూట గజేంద్ర మోక్షం చదువుకుని తీరాలి. సంసారంలో ఉన్న ప్రతి ఒక్కరు కనీసం గజేంద్ర మోక్షం అన్న స్మరించుకోవాలట. అంత గొప్ప పద్యాలు వేశారు దాంట్లో. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవడు అనాది మధ్యయులేడెవ్వడు సర్వము తానైన వాడెవడు వానిన్ ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్ అన్నాడు. అప్పటిదాకా ఎవరికి వాళ్ళు దేవతలందరూ కూడా లేచారట రక్షిద్దామని. ఎప్పుడైతే ఈ రకంగా ప్రార్థన చేసిందో గజేంద్రుడు, ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఒక్కొక్క దేవత కూర్చుండిపోయారట. నన్ను కాదని. ఈ లక్షణాలన్నీ ఎవరికున్నాయి? శ్రీ మహావిష్ణువుకి మాత్రమే ఉన్నాయి. ఆయనే కదా మొత్తం లోక సంరక్షకుడు, స్థితికారకుడు. అందుకని చెప్పి ఓహో మనల్ని కాదు ఆయన్నే పిలిచింది కాబట్టి ఆయన వెళ్తారు. అప్పుడు కదిలేట ఆయన. అప్పుడు ఆయన లేచి వచ్చారు. ఎలా లేచారట? పిలిచిన గొంతెత్తి అరిచాడు కదా, మరి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. సిరికింజెప్పడు శంఖ చక్ర గదం చేదోయి సంధింపడే. లక్ష్మీదేవికి చెప్పలా, శంఖ చక్రాలు తీసుకోవాలా, ఏమీ తీసుకోవాలా, ఉన్న పళంగా బయలుదేరి వచ్చేసాడు. వస్తున్నప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నాడో తెలియదు. వెళ్ళిపోతుంటే మనం ఏం చేస్తాం? ఆయన వెనకాల మనం బయలుదేరుతాం కదా. వెంటనే తన వెంట సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ వాని వెంట పక్షీంద్రుడు వాని వెంట శంఖ చక్రాదులు మొత్తం అందరూ బయలుదేరారు. మొత్తం వైకుంఠమే ఆయన వెనకాలే వచ్చేసింది. అప్పుడు కదా గజేంద్రుణ్ణి తానుగా వచ్చి రక్షించినటువంటి నారాయణ స్వరూపం గజేంద్ర మోక్షంలో. అటువంటి గజేంద్రుడు కదా ఐశ్వర్యవంతుడు. ఆ గజేంద్రుడు సర్వస్వ శరణాగతి చేసేసాడు పూర్తిగా. నీవే తప్ప హితపరం బెరుంగా రావే వరద కావవే ఈశ్వర అంటూ, నువ్వు తప్ప నాకు ఇంకెవరు నన్ను రక్షించేవాడే లేడు, నువ్వే రావాలి, నన్ను రక్షించు అంటూ తన మొత్తం మాన ప్రాణాలన్నీ కూడా పరమాత్మ యొక్క దివ్యపాద పద్మాల మీద పెట్టి ప్రార్థించాడు కాబట్టి, అంతటి సర్వస్వ శరణాగతి చేశాడు కాబట్టి గజేంద్రుడు లక్ష్మి సంపన్నుడు. మరి ఇంకా విభీషణుడు చేశాడు అలాగా. విభీషణుల వారు ఏం చేశారు?
తను తన లంకా నగరాన్ని, అన్నగారిని, భార్యని, బిడ్డల్ని అందరినీ వదిలేశాడు. వదిలేసి తనకు అనుకూలంగా ఉన్నటువంటి నలుగురు మంత్రులతోటి రామచంద్రమూర్తి యొక్క దగ్గరికి వచ్చేసి అక్కడ అంతరిక్షంలో ఉండి, అంతరిక్ష గతి శ్రీమాన్, అంతరిక్షంలో నుంచున్నాడు చూసావా విభీషణుడు, ఆయన శ్రీమంతుడు. ఎందుకని రామచంద్రమూర్తిని శరణు వేడాడు. అందరినీ వదిలేసి, భార్య బిడ్డల్ని అందరినీ వదిలేశాడు, ఆస్తులు వదిలేశాడు, సంపద వదిలేశాడు, బంగారు లంకా నగరం. రేపొద్దున్న రావణాసురుడు చనిపోతే రావణాసురుడు తర్వాత పట్టం కట్టించుకోవాల్సిన వాడు ఈయనే, అయినా సరే వదిలేశాడు. ఆ తర్వాత ఆయనకే పట్టం కట్టారు అనుకోండి, కానీ ముందు తెలియదుగా. అందుచేత ఆయన అంటే సర్వస్వ శరణాగతి చేస్తే మనకంట ఐశ్వర్యవంతులు ఉండనే ఉండరు. ఆ సర్వస్వ శరణాగతి చేశారు చూసారా, వాళ్ళు లక్ష్మి సంపన్నులు. అలాగే ద్రౌపదీదేవి సర్వస్వ శరణాగతి చేసింది. ఆవిడ మానాన్ని కాపాడారా లేదా కృష్ణ పరమాత్మ, ఆవిడ లక్ష్మి సంపన్నురాలు. అలాంటి గొప్ప భగవత్ సేవా లక్ష్మి సంపన్నురాలైనటువంటి గోపబాలుని యొక్క చెల్లెలు ఈ రోజు మనం లేపబోయేటటువంటి గోపబాలిక. కాబట్టి ఈ రోజు పడుకున్నటువంటి గోపబాలి యొక్క అవస్థ ఏంటి? తన చేసే పనులన్నీ కూడా భగవంతుని పరం చేసింది. భరతుల్లా కాదు, లక్ష్మణ స్వామిలాగా. అంటే సర్వకాల సర్వావస్థల యందు తన ఇంద్రియాలతో చేసే పనులన్నీ కూడా భగవంతుడే. అంటే వినేదంతా భగవన్నామం, చూసేదంతా భగవత్ స్వరూపం. ఇక్కడ వంట చేస్తున్నా మనకి ఎదురుగుండగా అయ్యో కృష్ణుడికి అన్నం పెట్టాలి, వేళ అయిపోతుంది, ప్రసాదం నైవేద్యం పెట్టాలి. మనం వంట చేస్తాం కదా, మన కోసం చేసుకోవడం కాదు, భగవంతునికి. మా ఇంట్లో అలాగే అడుగుతారు, ఏం చేస్తావు ఇవాళ భగవంతుడికి వంట అని అడుగుతారు. నువ్వు ఇంట్లో మీరు తినడానికి ఏం చేసుకున్నారని అడగరు, మా అత్తయ్య గారు ఎవరైనా సరే. భగవంతుడికి ఏం చేస్తావు వంట? భగవంతుడికి ఇప్పుడు ఏదైనా గుడ్ న్యూస్ ఉన్నా అనుకోండి, ఏం చేస్తుంటే భగవంతుడికి పాయసం చేస్తున్నాను, భగవంతుడికి చక్కెర పొంగల్ చేస్తున్నాను, భగవంతుడికి పాల ముంజులు చేస్తున్నాను, భగవంతుడికి అరిసెలు చేస్తున్నాను. ఇలాగే మాట్లాడుకుంటాం మేము ఇంట్లో కూడా. అంటే ముందు భగవంతుడికి ఇచ్చేసి ఆయనకి నైవేద్యం పెట్టింది తింటే అదంతా ప్రసాదం. అదనమాట. అలా మనం చేసే ప్రతిదీ కూడా మనం బట్టలు తెచ్చుకుందాం, భగవంతుడి కోసం బట్టలు తెచ్చాను, మనం కట్టుకుండేది మనమే, కనీసం మాట అంటే ఏం పోయే, కట్టుకుండేది ఎలాగో మనం ఆయనకి ఎలాగో ఇవ్వం. కానీ తెచ్చిన వెంటనే బట్టలు పసుబొట్టు పెట్టి ఒక్కసారి పరమాత్మ దగ్గర చూపించి, నీ కృప వల్ల, నీ దయ వల్ల ఈ రోజు ఈ నూతన వస్త్రాలు కొన్నాను స్వామి, స్వీకరించు. ఆ తర్వాత స్వీకరించేది మనమే. ముందు పరమాత్మకు చూపించాలి కదా, అది ప్రసాదంగా కళ్ళకద్దుకుని మనం కట్టుకోవాలి. అలా అన్నమాట. ప్రతిదీ అలా చేసేటటువంటి గోప బాలిక ఈ బాలిక. ఒక్కసారి మనం పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ అప్పుడు ఈ గోపాలుని సోదరుని మనం లేపుదాం ఈ రోజు పాసురంలో. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. కనే తెల్లం కత్తెరుమై కన్రుక్కిరంగి నినై తుములై వలియే నిన్రుపాల్ సోరా కనే తెల్లం சேராக்கும் செல்வந்தங்காய் பனித்தலை வேளனின் வாசல் கடை பத்தி சினித்னால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துக்கினியான இப்பாடவும் நீவாய் திறவாய் இனித்தானெழுந்திராய் ஈதன்ன பேரு ரக்கம் அனைத்தெல்லத்தார் மறிந்தேல் ஒரெம்பாவாய். ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. అమ్మవారు అంటే ఈ రకంగా భగవత్ కైంకర్య నిష్ట కలిగినటువంటి, ఇంద్రియ ప్రవృత్తి నిరోధం కలిగినటువంటి గోపబాలుని యొక్క సోదరిని ఈ రోజు మనం లేపుతాం. కనే తెల్లం కత్తెరుమే కండ్రుక్కిరంగి. ఈ రోజు కూడా ఈ గోపబాలుడు బోళ్ళన్ని ఆవులు ఉన్నటువంటి ఆయనే, బోళ్ళంత సంపద ఉన్నటువంటి ఆయనే. కానీ నిన్నటి పాసురంలో కనీసం భుజబలం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు పాలు పెతకడానికి. అస్తమాను కృష్ణుడు తన భుజం మీద చెయ్యేసి కూర్చుంటే ఈయన ఎప్పుడు పాలు పెతకాలి, కృష్ణుడికి అప్పుడే ఇవన్నీ ఇవ్వాలి, కుదరదు కదా పనులన్నీ చేయడం, అవునా కదా. మరి అలాంటి గోపాల బాలుడు అయినటువంటి గోపబాలిక ఇంట్లో పాలు పితికేవారు లేక ఆ పాలన్నీ కూడా ధారలుగా కింద పడిపోతున్నాయట. మరి అన్ని పాలు ఉంచుకోలేదు కదా, చేపొచ్చేస్తాయి కదా. మరి ఆ దూడని తలుచుకుంటే చేపొచ్చేస్తే పాలు ధారలుగా కింద పడి పొర్లిపోతున్నట్టు. అంత సంపద అంటే పాలతో స్నానం చేయొచ్చు అన్నమాట. అంత సంపద ఉన్నటువంటి, అంటే గేదెల మందలు పావుల మందలు ఎక్కువగా ఉన్నటువంటి గోపబాలుడు. సర్వకాల సర్వావస్థల యందు కృష్ణుణ్ణి విడిచి ఉండనటువంటి వాడు గోపబాలుడు. అటువంటి ఆయన సోదరు అన్నమాట.
చిన్నప్పటి నుంచి రామచంద్రమూర్తి చుట్టూ కృష్ణుడు లక్ష్మణస్వామి ఎలా తిరిగాడో అలాగా ఈ కృష్ణుడి చుట్టూ కూడా మనం ఈ గోపబాలుడు తిరుగుతూ ఉన్నాడు అనమాట. అందుచేత కృష్ణుని యొక్క కైంకర్యమే ఈయనకి పరమావధి. కృష్ణుడి సేవే కావాలి, మిగతావేం అక్కర్లేదు. కృష్ణుడు తను తిన్నాడా లేదా, అయ్యో మనకు ఒక ఇల్లు ఉంది, ఒక చెల్లెలు ఉంది, మనకు సంపద గేదెలు అవి ఉన్నాయి, దోళ్ళు ఉన్నాయి, వాడికి పాలు పితిగారో లేదో, మనం ఎక్కడికన్నా గుళ్ళోనే ఉంటాం కదా, మన మనసు అంతా ఇంట్లో పొయ్యి మీద పాలు తీసిందో లేదో, పాలు తోడుకున్నాయో లేదో, అయ్యో ఆ గదిలో లైట్ వేసి వచ్చేసాను ఆపేసారో లేదో, ఇవే కదా ఉంటాయి. గీజర్ వేసేసాం ఆన్ చేసే, అయ్యో ఆపేసామో లేదో, గ్యాస్ కట్టేసామో లేదో, ఇంకా అవన్నీ వదిలేయాలి. గుడికి వచ్చేసామంటే ఇంక ఇక్కడే ఉండాలి మనస్సు. అందుకని కృష్ణుడే పక్కన ఉన్నప్పుడు మిగతా పట్టించుకునేవాడు కదా, పోనే ఆయన చూసుకుంటాడు కదా, ఆయన ఉండగా ఆయనే నా పక్కన ఉంటాయి, అవన్నీ నాకెందుకు ఇంకా పోనే అది వదిలేసేవాడు అనమాట. అలాంటి అంటే భగవత్ కైంకర్య నిష్ఠ, భగవత్ కైంకర్యము, భగవత్ సేవ ఉన్న వాళ్ళకి తన స్వధర్మం కూడా అక్కర్లేదు, వాటి గురించి వాళ్ళు ఆలోచించరు. మరి ఏంటి ఆవులు, ఏంటి గేదెలు? మనం నిన్నే చెప్పుకున్నాం, ఆచార్యులు ఆవుల నుంచి పిండే పాలే భగవద్ గుణానుభవము. ఆచార్యుల యొక్క ప్రాప్యం సంపాదించాలి, ఆచార్యుల యొక్క కటాక్షం సంపాదించాలి. సంపాదిస్తే వాళ్ళు భగవంతుని యొక్క విషయాలు చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటే మన మనసు చల్లబడుతుంది. అంటే ఇక్కడ లోపల ఉన్నటువంటి ఆవుల మందలు తలుచుకుంటే చాలట పాలు కారిపోతున్నాడు చేపొచ్చి. అంటే ఎవరిని తలుచుకోవాలి? భగవంతుని తలుచుకోవాలి. భగవంతుని తెలుసుకున్న వెంటనే ఆచార్యుల వారికి ఏమనిపిస్తుంది? ఆయన గుణానుభవ వైభవం గుర్తొచ్చేస్తుంటుంది. నా శిష్యులకి చెప్పాలి, వాళ్ళకు కూడా ఈ భగవంతుని యొక్క రుచి కలిగించాలి అని చెప్పి ఆనందంతో వాళ్ళు శిష్యుల కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఆవుల మందలన్నీ కూడా దూడల కోసం ఎదురు చూస్తున్నాయట. ఎప్పుడెప్పుడు పాలు వచ్చేయాలి, వాళ్ళు పాలు తాగాలి అని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తున్నాయట. ఆచార్యుల వారు శిష్యులను కటాక్షించడం కోసం ఎలా ఎదురు చూస్తారో అలాగా ఆవులు కూడా అలా ఎదురు చూస్తూ ఉంటారట. అలాగే ఇంకా ఏమంటారంటే ఇక్కడ నినైతు మొలైవలియే నిన్రుపాల్ స్వర, తలుచుకున్నంత మాత్రం చేతనే ఆనందం వస్తుంది. సీతమ్మ వారు సింసుపా వృక్షం కింద ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు కదా. కానీ హనుమ ఏం చేశారు? సీతమ్మ వారికి కనబడకుండానే రామచంద్రమూర్తి యొక్క చరిత్ర చెప్పడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే రామ అన్న శబ్దం వినపడిందో అంత సీతమ్మ వారికి కూడా ఆనందం వచ్చేసింది. అంటే ఆ శబ్దాన్ని తలుచుకున్న వెంటనే ఆనందం కలిగింది. అటువంటిది రామ శబ్దం, అటువంటిది భగవత్ శబ్దం. అంటే భగవంతుణ్ణి తలుచుకోవాలి, తలుచుకుంటూ ఉంటే హృదయంలో ఉన్నటువంటి ఆనందం పైకి మనకి కలుగుతుంది. మరి ఆవులు అరుస్తున్నాయి అని అనుకున్నాం కదా, దూడలు ఎక్కడో కట్టేసి ఉన్నాయి. కట్టేసి ఉంటే మరి వదిలేస్తే చక్కగా వచ్చి పాలు తాగుతాయి, వదలట్లేదు, దూరంగా ఎక్కడో కట్టేసి ఉన్న దూడలు. ఆ కట్టేసి ఉన్న దూడ తన దగ్గరికి వచ్చి పొదుగును తన్ని తాగినట్టుగా ఊహించుకుంటే అప్పుడు పాలు చేపొచ్చేసాయి. అంటే ఈ దూరంగా ఉన్నటువంటిది కర్మవశాత్తు మన శరీరాన్ని, మనలో ఉన్నటువంటి ఆత్మని కర్మవశాత్తు కర్మ అనే పాసం చేత ఈ శరీరం అనే దొంగకి కట్టేసింది. ఈ శరీరం నుంచి విడిపడిపోతేనే ఆ ఆత్మ పరమాత్మను చేరగలదు. ఎప్పుడు విడిపడిపోతుంది? ఎప్పటికీ విడపడదు. ఎందుకని? ఈ శరీరం కాకపోతే మళ్ళీ ఇంకో శరీరంలోకి దూరుతుంది కదా ఆత్మ వెళ్ళి. మన కర్మలు పోయేంత వరకు శరీరాలు మార్చవలసిందే. ఆ శరీరం నుంచి వదిలేయాలి అంటే మన కర్మ పరిపక్వం చెందాలి, మనం కూడా సర్వసంగ పరిత్యాగం చెయ్యాలి. అంటే కర్మలు మానేమని కాదు. ఇక్కడ ఈ పాసురంలో పరమాత్మ చెప్తున్నట్టుగా గోపబాలికలు ఏ విధానాన్ని అయితే అనుసరించారో సర్వకాల సర్వావస్థల యందును కూడా మన ఇంద్రియాలన్నింటినీ భగవత్ పరం చెయ్యాలి. కూర్మోంగానీవ సర్వసహ, ఎలాగైతే తాబేలు తన అవయవాలన్నీ అపకారం జరుగుతోంది అనగానే ఇలా లోపలికి ముడిచేసుకుంటుందో అలాగే బయట నుంచి ఏదైనా అపకారం వస్తోంది మనకంటే మన పంచేంద్రియాలని, పంచ జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని వీటన్నింటినీ కూడా ఏం చేయాలి? వెంటనే ఆ ఇంద్రియ విషయాల వైపు ఆకర్షితం అవ్వకుండా వెనక్కి లాగుకోవాలి. అంత సంయమనం ఉండాలి. కళ్ళు చూసిన చోటికి మనసు వెళ్ళకూడదంటారు, మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదంటారు. ఎందుకంటారు? జీవితం చంకనాకిపోద్ది, నాశనం అయిపోద్ది. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి మనం? సర్వకాల సర్వావస్థల యందు కళ్ళెప్పుడూ కూడా భగవంతుని యొక్క స్వరూపాన్నే చూడాలి. నోరెప్పుడు కూడా భగవంతుని యొక్క వాక్కే మాట్లాడాలి.
భగవద్ విషయమే, మంచి విషయమే, ఎదుటి వాళ్ళకి ప్రియకరమైనటువంటి విషయమే మాట్లాడాలి. అలాగే చేతులు ఎప్పుడు కూడా భగవన్ నామాన్ని భజించాలి. తర్వాత ముక్కు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క అర్చించినటువంటి తులసినే ఆఘ్రాణించాలి. చెత్త చెత్త వాసనలు, చెత్త చెత్త తలపులు, చెత్త ఆలోచనలు ఇవేమి చేసావా భ్రష్టు పట్టిపోతాం. అలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనగానే ఒక్కసారి రామ రామ శివ శివ కృష్ణ కృష్ణ ఒక భగవత్ శబ్దాన్ని కనుక మనం పట్టుకుంటే ఖచ్చితంగా మన మనసు వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఇంద్రియాలు ఇంద్రియ విషయాల వైపుకి వెళ్ళనివ్వకూడదు. వెళ్ళిందా నాశనం, వెళ్ళలేదా నీకు ఐశ్వర్యం, భగవద్ ఐశ్వర్యం, భగవత్ కైంకర్యం. అట్లాంటి బాలిక అన్నమాట. అందుకని ఈ శరీరం అనే దొంగకి కర్మపాసముతో కట్టబడినటువంటి ఆత్మ ఏదైతే ఉందో అప్పుడు ఎప్పుడు వదిలేస్తుంది? మన ఇంద్రియాలన్నీ కూడా పరమాత్మ పాద పద్మాల దగ్గర పెట్టినప్పుడే. అందుకే చెప్తారు కదా శంకర భగవత్పాదుల వారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ సంసారంలో పడి కొట్టుకుని 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 తిరుగుతావు ఎందుకే మనసా? నువ్వు ఎప్పటికైనా ముంచిపోయింది లేదు. గోవిందుణ్ణి భజించు, గోవిందుణ్ణి కీర్తించు, గోవింద నామస్మరణ చేస్తే అప్పుడు నువ్వు ఈ జనన మరణ సంసార చక్రం నుంచి బయటకు వచ్చేస్తావు. అది ఈ శరీరం అనే దొంగ నుంచి ఆత్మ వెళ్ళిపోయి పరమాత్మను చేరడం అంటే. అంతేగాని ఈ రోజు మనకి ఆయుష్ తీరిపోతే ఈ లోకంలో చనిపోతే ఇంకో లోకంలోకి వెళ్ళిపోతాం. పురుగుగా పుడతామో పుట్రగా పుడతామో మళ్ళీ మనిషిగానే పుడతాం, మహాభక్తులుగా పుట్టచ్చు. మనం చేసుకుంటే కర్మను బట్టి ఉంటాయి అవి. అందుకే మొన్నటి పాత్రంలో సంచిత ఆగామి కర్మల గురించి చెప్పుకున్నాం కదా. మనతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ లా వచ్చేది ఇప్పుడు చేసుకుంటున్నటువంటి పుణ్యమే. ఈ పుణ్యం కూడా మన ఖాతాలో వేసేస్తాడు. వీళ్ళందరూ చక్కగా పురాణ కాలక్షేపం చేస్తున్నారు, వేసేయి ఇప్పుడు దాకా చేసిన పాపాలందరూ కొట్టిపడేస్తాడు. ఆ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. అందుకని మనం ఎంతసేపు కూడా మన ఇంద్రియాల నుంచి మనం ఎలాగో ఇంద్రియాలు పరిగెడతాయి, కానీ వాటిని ఏం చేయాలి? భగవంతుని వైపుకి ఇలా టర్న్అప్ చేయాలన్నమాట. అంతే. మీరు ఎక్కడికో వెళ్దాం అనుకున్నారు పనికిమాలిన ప్రదేశానికి, అది అక్కడ కాదు, దాన్ని తీర్థయాత్రగా మార్చుకున్నారనుకోండి, మీరు వెళ్ళాలనుకున్న ప్రదేశం తీర్థయాత్ర అవుతుంది. మీ మనసు, మీ అంటే మనందరం కూడా, నేను కూడా ఉన్నాను మీలో, మనందరం కూడా కలిసి అప్పుడు మనకి ఏమవుతుంది? భగవత్ సేవా లక్ష్మి, భగవత్ కైంకర్య లక్ష్మి మనందరికీ కలుగుతుంది. అలాగా ననే తెల్లం సేరాక్కం నచ్చెల్వన్, ఎంతటి సంపద అంతేట. ఆ పాలు చేపొచ్చి కిందకి కారిపోయినటువంటి పాలన్నీ కూడా ఇంట్లో ఉండకుండా బయటికి కూడా వచ్చేసేట. మొత్తం అంతా చిత్తడి చిత్తడిగా బురద బురదగా అయిపోదు పాలన్నీ ఉంటే, అవునా కదా? అంత సంపద కలవాని చెల్లెల్ని మేలుకొల్పుతున్నారు ఈ రోజు పాసనలో. అంటే మన మనసు అంతా కూడా ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అన్న 3 రకాలైనటువంటి తాపాలతో బాధలతో బాధపడుతూ ఉంటుంది. ఏంటి చెప్పండి ఆధ్యాత్మిక అంటే? ఆధ్యాత్మిక అంటే అనుకుంటే మన స్పిరిచువాలిటీ కాదు, శారీరక మానసిక అనారోగ్యాలు ఆధ్యాత్మిక తాపాలంటే. శారీరక మానసిక అనారోగ్యాలు. ఆది భౌతిక అంటే ఇతర జీవరాశుల నుంచి మనకి ఏదైనా అపకారం కలిగినా, ఇతర మానవుల నుంచి మనకి ఏదైనా అపకారం కలిగినా అది ఆది భౌతిక తాపము, బాధ. ఇవన్నీ బాధలు అన్నమాట. అలాగే ఆది దైవిక అంటే ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, అలాగే పిడుగులు, ఇంకా అగ్ని ప్రమాదాలు, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆది దైవిక. అంటే వీటన్నిటితోటి మనసంతా కూడా ఏమవుతుంది? బాధపడిపోతూ ఉంటుంది. ఎన్ని రకాలైనటువంటి బాధలు, ఇన్ని రకాలైన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, అలాగే బయట నుంచి వచ్చే వాళ్ళ సమస్యలు, జంతువుల నుంచి వచ్చే వాళ్ళ సమస్యలు, వీటితోటి మన మనసు ఏమైపోతుంది? గట్టిగా తయారైపోతుందిట. అంత గట్టిగా తయారైపోయిన దానిలో ఎన్ని నీళ్లు జల్లితే మెత్తబడుతుంది. మరి అలాంటిది వీళ్ళ ఇంట్లో కూడా అన్ని పాలు కారిపోతే చిత్తడి చిత్తడిగా అయిపోయి మెత్తగా తయారైపోయిందిట. అలాంటి పాలు మన హృదయంలో కూడా చల్లుకోవాలి. ఎలా చల్లుకుంటాం? గ్లాసులు పాలు తాగేస్తే అయిపోతుందా? కాదు. భగవద్ గుణానుభవమే పాలు. మన ప్రతి పాసురంలో చెప్పుకుంటున్నాం. పాలు అంటే ఏంటి? భగవత్ గుణానుభవ వైభవము అంటే భగవంతుని గురించిన 4 మంచి మాటలు. అవి చెప్పుకుంటూ ఉండాలి, అనుకుంటూ ఉండాలి, సంకీర్తన చేస్తూ ఉండాలి, నామాన్ని భజిస్తూ ఉండాలి. అలా అనుకోగా 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 మన అంతఃకరణం ఏమవుతుంది? మెత్తగా తయారవుతుంది.
అది ఆచార్యుల వారి కటాక్షం వస్తే ఇంకొంచెం మెత్తగా తయారవుతుంది. అలాగే పూర్వాచార్యులు, ఆళ్వారులు వీళ్ళందరి కటాక్షము కూడా కలిగితే అప్పుడు మన మనసు ఆర్ద్రత ఇంకా ఇంకా మెత్తగా, అంటే విత్తనం వేస్తే మొలకెత్తే అంత మెత్తగా అయిపోతుంది. అటువంటి మనసుతో గనక ఒక్కసారి పరమాత్మని ప్రార్థించామా ఏమవుతుంది? మన మనసులో స్థిరపడిపోతుంది ఆ భావన. అంటే గట్టిగా ఎండిపోయి బీడువారినటువంటి మన మనస్సులో భగవద్ గుణానుభవ వైభవం అనే పాలు ఒకటి పోస్తే సరిపోదు, 1 లీటర్ కాదు, ఎన్నో లీటర్లు పోస్తూ ఉండాలి. పైగా ఎవరు పోయాలది? ఆచార్యుల వారి చేత, ఆచార్య కటాక్షం వల్ల, ఆచార్యులే చేస్తే గనక అప్పుడు మన మనసులో ఎవరైనా చెప్తే కదా 4 మంచి మొక్కలు మనకి తెలియదు, ఎవరైనా చెప్తే వింటే మన మనసు బాగుంటుందా లేదా? క్రమక్రమంగా మన మనసు ఏమవుతుంది? భగవంతుని వైపుకి తిరిగిపోతుంది ఆటోమేటిక్ గా. ఇంకా మనకి సీరియల్స్, ఆ కార్తీక దీపం గాని ఇంకా చాలా చాలా వచ్చేసాం. మా స్కూల్లో చెప్పుకుంటూ ఉంటారు పిల్లలు, అవన్నీ చెప్పుకుంటూ ఉంటారు, చాలా ఉంటాయి. అవన్నీ వైపుకి వెళ్ళదు. అక్కడ విలనిజమే, బయట విలనిజమే, ఆడవాళ్ళని విలనులుగా చిత్రీకరించేసి ఇంకా మామూలుగా కాదు, ఎన్ని రకాలు, ఇలా కూడా చంపచ్చా అని అనిపిస్తూ ఉంటుంది మా పిల్లలు చెప్తూ ఉంటే. అందుకని అన్ని రకాలు ఎందుకమ్మ, ఏడుపు ఎందుకు? చూసుకోవడం ఆనందం కావాలి. కానీ ఇంట్లో బాధలతోనూ ఏడ్చి, టీవీలో బాధలకి ఏడ్చేసి మన జీవితం అంతా ఏడిపోయినా ఇంకా ఆనందం వద్దా? ఆనందం కావాలి, అది భగవదానందం కావాలి, అది శాశ్వతమైనటువంటి ఆనందం. ఆ ఆనందం ఉంటే పుణ్యం, వాటి వల్ల పుణ్యం ఏమొస్తుంది? ఏమీ రాదు, ఉన్న పుణ్యం కూడా పోతుంది కొట్టుకుని. కాబట్టి అంటే కొత్త కొత్త ఆలోచనలు వచ్చేస్తాయి కదా మనకు కూడా. ఎలాగా మన పక్కింటోళ్ళని ఎలా గెల్లాలి, కోడల్ని ఎలా హింస పెట్టాలి, తోటి కోడల మీద నిందలు ఎలా వేయాలి, బోల్డ్ ఐడియాలు వస్తాయి మనకు కూడా. ఇదే అందువల్ల ఏంటి ఉపయోగం? అదే ఆనందాన్ని భగవత్పరం చేస్తే మనకి పుణ్యం వస్తుంది కదా. సో అందరూ కూడా మంచిది అని చెప్పుకుంటారు. అబ్బాయి ఎంత మంచిదో, మా తోటికోళ్ళు చూడ ఎంత మంచిదో, ఎప్పుడు చూసినా రాముడు కృష్ణుడు అంటుంది, అబ్బా మా అత్తగారు చాలా మంచి ఆవిడ చెప్పుకుంటారా లేదా? అది మనకి కావాలి, అది శాశ్వతం మనకి. అందుచేత వీళ్ళు మంచి ఐశ్వర్యం కలిగినటువంటి పిల్ల అన్నమాట ఈ అమ్మాయి. అలాగే ఇంకా ఏమంటారు? నచ్చల్వంతంగా ఈ మంచి సంపద, సంపదలో మంచి సంపద, కుళ్ళిపోయిన సంపద, చెడు సంపద ఉంటాయి. ఏంటి? ఏది మంచి సంపద? ఏది శాశ్వతమో అది మంచి సంపద. ఏది శాశ్వతం? భగవంతుని యొక్క సేవే శాశ్వతం, ఆ భగవంతుని యొక్క కైంకర్యమే శాశ్వతం. కాబట్టి అది మంచి సంపద. మిగతావన్నీ మనం ఏదైతే కోరుకుంటున్నామో అదేది మంచి సంపద కానే కాదు. భగవత్ కైంకర్యమే, భగవత్ కైంకర్యం చేసుకుంటూ ఇంట్లో అన్ని వదిలేశాడు పనులన్నీ, కానీ అది మంచిదే కదా. భగవత్ కైంకర్యం చేసుకుంటూ పనులు వదిలేయచ్చు, కానీ బుద్ధిపూర్వకంగా పనులు చేయనని చెప్పి కూర్చోకూడదు. నేను అత్తగారిని నేను ఏ పని చేయను, కోడలు నువ్వే చెయ్యాలి అనిలా కూర్చోకూడదు. బుద్ధిపూర్వకంగా కూర్చోకూడదు. మనం కూడా పని చెయ్యాలి. మనం చేస్తేనే మనల్ని చూసి మన కోడళ్ళు, మన పిల్లలు, మన మనవలో చేస్తారు. నువ్వు కూర్చుంటే నానమ్మ కూర్చుంది కదా, నేను కూడా కూర్చుంటాను అంటాడు వాడు. అవునా కదా? అంటే మనం భగవత్ని నువ్వు దేవుడికి దండం పెట్టుకుంటూ ఏ భగవద్గీత ఏ పురాణ కాలక్షేపమో చదువుతూ పనులు చేయకపోతే అది మంచిది. టీవీ సీరియల్ చూస్తూ పని చేయకపోతే మంచిది కాదు. రామాయణం చదువుకోండి, భారతం అయ్యో అత్తయ్య గారు భారతం చదువుకుంటున్నారు, అత్తయ్య గారు భాగవతం చదువుకుంటున్నారు, ఫోన్లో మనం చేసేద్దాంలా అనుకుంటారు. రేపొద్దుట అమ్మాయి కూడా భారతం చదువుకుంటుంది అంటే మీ వల్ల ఒకరికి బాగుపడ్డారా లేదా? దానివల్ల పుణ్యం వచ్చిందా లేదా? అది మంచి సంపద. భగవత్ కైంకర్యం చేసుకోవడం మంచి సంపద. ఇంకా ఏంటిటా వాళ్ళు అంటారు, పనిత్తలై వేళనిన్ వాసల్ కడై పత్తి. అమ్మ వచ్చా నీ వాకిలికి, వచ్చాక జర్రుమని జారిపోతున్నావు. లోపల నుంచి పాలు వచ్చేస్తున్నాయి కదా, మరి వాకిలంతా బురదగా అయిపోయింది కదా, అయిపోతే నుంచోగలమా అక్కడ? జారిపోతున్నావు అని గబాలన ఈ కమ్మీలు ఉంటాయి కదా గుమ్మ, ఒక కమ్మీని పట్టుకున్నారట. నీ గుమ్మము కమ్మీని పట్టుకుని ఉన్నామమ్మా, మేము జారిపోతున్నాం. కింద నుంచి నీళ్లు, పైనుంచేమో మంచు, ఇంత మంచులో మేము వస్తే ఒక పక్క నుంచి జారిపోతున్నావా? ఇలాంటి స్థితిలో మమ్మల్ని వదిలేసి నువ్వు అక్కడ దాన్ని పడుకుంటావా? లేచి రా అమ్మా అంటారు. మరి ఏంటి, మనం ఇందాకే చెప్పుకున్నాం, కింద ఉన్నటువంటి తడి ఎలా వచ్చింది? లోపల ఉన్నటువంటి పాలు బయటికి రావడం వల్ల ఆచార్యులు తమ కటాక్షం చేత భగవద్ గుణానుభవాన్ని నీ మీద వర్షించడం వల్ల ఆ కింద ఉన్నటువంటి తడి ఏర్పడింది. పైన తడి ఏంటి? పూర్వాచార్యులు. మన ఇంటికి కూడా ఒక పండితులు ఉంటారు కదా, ఇంటి బ్రాహ్మలు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన సూక్తిలో, మనం చదువుకున్నవో ఆళ్వార్ సూక్తిలో, ఇవన్నీ కూడా పైనున్న తడి.
పైన తడి ఉంది, కింద నుంచి తడి ఉంది. అలాంటి తడిలో జారిపోతుంటే మనం ఏం పట్టుకుంటాం? ఏదో ఒక ఊతం ఉండాలి కదా. గుమ్మం దాకా వచ్చినప్పుడు ఊతం ఏముంటుంది? గుమ్మమే ఉంటుంది, గుమ్మాన్ని పట్టుకుంటాం కదా. అలా పట్టుకోవాలి. అలా పట్టుకోవాల్సిన దాన్ని ఏంటి? ద్వారపు పైకమ్మిని పట్టుకుంటాం కదా. అదేంటి అంటే, ద్వారం అంటే భగవంతుని గుణానుభవం వేపికి ప్రవేశించే మార్గము. ఆ మార్గం దేని ద్వారా వస్తుంది? అదే తిరుమంత్రము, అష్టాక్షరి దివ్య మహామంత్రము. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం చూసారా, ద్వారము కమ్మి అని. దాంట్లో అష్టాక్షరి దివ్య మహామంత్రంలో మొట్టమొదటిది ఏంటి? ప్రణవాక్షరం. మధ్యలో ఉన్నది నమః వాచకం, చివరన ఉండేది నారాయణ స్వరూపం. అంటే నా మహా, పైనేమో నా, కిందమ్మా. ఇదేది నాది కాదు, ఇదంతా కూడా పరమాత్మదే. నాదన్నది ఏదీ లేదు, పరమాత్మదే. ఓం ప్రణవాక్షరము, నారాయణ, ఈ రెండు కూడా ఏంటి? ద్వారా అనుకున్న రెండు కమ్మిలు చూస్తున్నారు కదా ఇక్కడ. ఒకటి ఓం అనుకుంటే ఇంకోటి నారాయణాయ. పైది నహ, కిందది మా. పైది నా, కింద మహ. నా మహ. నా అంటే కాదు, మహ అంటే నాది. నాది కాదు, అంతా నీదే. ఆ మంత్రాన్ని పట్టుకున్నామమ్మా. ఆచార్యుల వారి కటాక్షం మన మీద ఎంతగా వర్షిస్తే ఆయన మనకి తిరుమంత్రాన్ని అంతగా ఉపదేశిస్తారు. తిరుమంత్రాన్ని పట్టుకున్నారా, జన్మ ధన్యమైపోతుంది. అందుచేత మేము ఇదేది మా కోసం చెయ్యట్లేదమ్మా, నీ ఆనందం కోసం వచ్చాం ఇక్కడికి. నువ్వు ఆనందిస్తావు కదా, ఇదంతా నీ కోసమే చేస్తున్నాం, నీ ఆనందం కోసమే చేస్తున్నాం. ఇదేది నాది కాదమ్మా, మేము ఇక్కడికి రావడం నీకు ఇష్టం కాబట్టి వచ్చాం. ఇది భగవత్ సేవ కాబట్టి చేస్తున్నాం, నువ్వు సంతోషిస్తావు కాబట్టి చేస్తున్నాం. ఈ అనుభవం నా కోసం కాదు, వాని కోసమే అంటూ కృష్ణనామాన్ని ఇన్ని రోజులు పెట్టి పలుకుతున్నాం కదా. ఈసారి వద్దో పనిచేద్దాం. కృష్ణుడికి జాలి లేదు. ఇంతమంది ఆడవాళ్ళం వచ్చి మనం ఇంత బయలుదేరి వస్తుంటే కృష్ణుడేమి జాలి చూపించట్లేదు. రామచంద్రమూర్తి అయితే పాపం సీతమ్మ వారు ఒక్క సీతమ్మైనా ఆవిడ కోసం పాపం ఎంతో ఏడ్చాడు, కొండలు గుట్టలు తిరిగాడు, మొత్తానికి అమ్మవారిని సాధించుకొచ్చాడు. రామచంద్రమూర్తి మనోభిరాముడు. ఈ రోజు ఏం చేద్దామంటే ఈయన పక్కన పెట్టేసి కృష్ణుడిని, రాముణ్ణి కీర్తిద్దాం. వినట్లేదుగా మాట, అందుకు రామచంద్రమూర్తిని పట్టుకుందాం అంటూ వీళ్ళు ఏం చేస్తారు? కోపంతో దక్షిణ దిక్కులో ఉన్నటువంటి లంకకు అధిపతి అయిన రావణాసురుని సంహరించిన మనోభిరాముణ్ణి కీర్తిద్దాం. ఎంత ఉపమానం చెప్పిందో. రామచంద్రమూర్తిని కీర్తిద్దాం అనుకోవచ్చుగా. దక్షిణ దిక్కులో ఉన్నటువంటి లంకకు అధిపతి అయిన రావణాసురుణ్ణి. దక్షిణ దిక్కు అంటేనే దక్షిణ దిక్కులో శ్మశానం ఉంటుంది, అది చెడుకు సంకేతం. అందుకనే దక్షిణం వైపు చూడకూడదు అంటారు కదా. ఏ పని చేసినా తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ తిరిగి చెయ్యాలి అంటారు, అవునా కదా. దక్షిణం వైపు తల ఎందుకు పెట్టుకోవాలి? కళ్ళు తెరుస్తూనే మనకు ఉత్తరం కనబడుతుంది కాబట్టి, అవునా కదా. అందుకని దక్షిణ దిక్కుకి అధిపతి ఎవరు? అధిపతి అని గౌరవిస్తున్నారండోయ్. ఎందుకంటున్నారు? రావణాసురుడికి ఆ మానసిక దౌర్బల్యం కనుక లేకపోతే 3 లోకాలు ఏలగలిగిన గొప్ప వాడుట ఆయన. ఆయనకున్న ఒకే ఒక వీక్ పాయింట్ ఏంటి తెలిసిందే కదా మనందరికీ కూడా. అది ఆ సీతాదేవి ఒక్కరే కదమ్మా, ఆడవాళ్ళ యొక్క వ్యామోహం. అది గనక లేకపోతే ఆయనంత గొప్పవాడు ఎవడో లేట. కానీ అంతటి వాళ్ళు కూడా కించపరచలేదు, అధిపతి అంటూ గౌరవించారు. అంటే మనకి మన శత్రువుల్ని కూడా గౌరవించే గొప్ప సంస్కారం మనం నేర్చుకోవాలి అని చెప్తున్నారు గోదా తల్లి, మన గోదా గోపికలంతా కూడా. అటువంటి వాళ్ళని రామచంద్రమూర్తిని అందుకని గౌరవించాలట. ఎందుకని? స్త్రీల యొక్క విరహవేదన రామచంద్రమూర్తికి తెలిసినట్టుగా కృష్ణుడికి తెలియదుట. రామచంద్రమూర్తి కోసం పాపం సీతాదేవి అంతటి మంది ఆడవాళ్ళని విడిపించడం కోసం జగన్మాత అయినటువంటి అమ్మవారు తానే స్వయంగా రావణాసురుడికి పట్టుబడ్డారు. అంతేగాని రావణాసురుడు ఏమి సీతమ్మ వారిని ఎత్తుకుపోయేంత కెపాసిటీ రావణాసురుడికి ఏమీ లేదు. ఆవిడ జగజ్జనని. అక్కడ చెరసాలలో ఉన్నటువంటి అనేక మంది స్త్రీమూర్తులు తనలాంటి ఆడవాళ్ళని కాపాడడం కోసం ఈ జగన్నాటక సూత్రధారి ఆడినటువంటి నాటకం అదంతా కూడా. ఆ అమ్మవారి కోసం రామచంద్రమూర్తి కొండనక గుట్టనక నడిచి వెళ్ళి మరీ సాధించుకుని వచ్చాడే. అమ్మవారి యొక్క విరహవేదన రామచంద్రమూర్తికి తెలిసినట్టుగా కృష్ణయ్యకి తెలియదు. కాబట్టి మనం ఈ రోజు నుంచి ఏం చేద్దామంటే రామచంద్రమూర్తిని కీర్తిద్దాం.
రాముడి మాట ఎత్తామనుకో లోపల ఉన్నటువంటి గోపబాలికి కూడా లేచి వచ్చేస్తుంది. ఎందుకంటే మనోభిరాముడు కదా, రాముడు అనంగానే మనకు ఆనందం వచ్చేస్తుంది. సీతమ్మ వారు కూడా పాపం తన జడతోటి ఉరివేసుకుందాం అనుకుంటే ఆంజనేయ స్వామి రామ శబ్దంతో రామచంద్రమూర్తి కథ చెప్తే ఆవిడ ప్రాణాలే వదిలేసే ఆవిడ ప్రాణాలు నిలుపుకుంది. దేనివల్ల? రామచంద్రమూర్తి యొక్క నామం వల్ల. అందుకని రామ అని పలికితే అది మృత సంజీవని, చనిపోతున్న వాళ్ళని కూడా బ్రతికించేటటువంటి అద్భుతమైన నామం శ్రీరామ. అందుకని మనం శ్రీరామ పాదాలు పట్టుకుందాం. రాముడు పాదాలు పట్టుకుంటే మనం తరించిపోతాం. కాబట్టి రామచంద్రమూర్తిని పట్టుకుందాం. మరి లంకాధిపతి, లంక, రావణుడు ఎవరు? ఈ లంక మన శరీరమే. మన శరీరమే పెద్ద లంక. ఇది మృత్యుస్థానం. ఎందుకని మనం దీని నుంచి తరించలేం. ఎప్పుడు తరిస్తాం? రామచంద్రమూర్తిని మనసులో పెట్టుకుంటే తరిస్తాం. రావణాసురుడికి మనసులో రామచంద్రమూర్తి ఉంటాడా? ఈ శరీరం అనేటటువంటి లంకను పరిపాలించేది ఎవరు? మనస్సు. ఆ మనస్సే రావణాసురుడు. మరి రావణాసురుడికి ఉన్నటువంటి 10 మంది తలలు ఎవరు? 10 ఇంద్రియాలే. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. నేను, నాది, నేను, ఇదంతా నాది అనే అహంకారమే. ఆ అహంకారం వల్లే రావణాసురుడు చచ్చిపోయాడు. ఆ అహంకారమే తనని నాశనం చేసింది. అందుకని చెప్పి అహంకారం పనికిరాదు. ఈ శరీరం అనేటటువంటి ఈ లంకలో నివసిస్తున్నటువంటి రావణాసురుడు అనేటటువంటి మనస్సుకు పట్టిన అహంకారం ఎప్పుడు పోతుంది? రామచంద్రమూర్తి బాణాల వల్ల. పోను ఒకేసారి చంపేశాడా రామచంద్రమూర్తి? చంపలా. ఈ రావణాసురుడికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. అహంకారం పోతుందని చెప్పి ముందు సైన్యాన్ని చంపేశాడు, మంత్రుల్ని కొట్టేశాడు, రథాన్ని కొట్టేశాడు, కిరీటాన్ని పడగొట్టాడు, ఆఖరికి చేతిలో ఉన్న ధనస్సును కూడా పడగొట్టాడు. ఒంటరిగా మిగిలిపోయాడు. పోనీ అప్పుడైనా కొట్టేయచ్చుగా, కొట్ల. జాలి, దయ, కరుణ ఎక్కువ రామచంద్రమూర్తికి. కృష్ణుడి దగ్గర అవేం లేవమ్మోయ్. అంతే, ఫట్ 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 మన 4 కొట్టేస్తాడు, చచ్చిపోవాల్సిందే. శత్రుశేషం కంప్లీట్ గా క్లీన్ చేస్తాడు కృష్ణుడు. రామచంద్రమూర్తి అలా కాదు. పాపం జాలి, దయ, కరుణ ఇవన్నీ ఎక్కువ. పో వెళ్ళి మళ్ళీ నువ్వు ధనుర్బాణాలు అవన్నీ, రథం, మంత్రులు అన్ని సిద్ధం చేసుకుని మళ్ళీ సైన్యంతో రా అంటే ఈ లోపేమైనా మార్పు కలుగుతుందేమో, రక్షిద్దాము, పోనిలే రావణాసురుడే వస్తే నేను శరణిస్తానంటాడు రామచంద్రమూర్తి. అంతటి దయ. కాబట్టి అంత దయగలిగినటువంటి ఆ మనోభిరాముణ్ణి మనం కీర్తిద్దాం అంటూ ఈ రోజు రామచంద్రమూర్తిని కీర్తిస్తూ ఉన్నారు ఈ పాసురంలో. అంటే రాముణ్ణి పట్టుకుంటే తరలిచిపోతామని. ఇనిత్తానెళుందిరాయ్. అదేంటి, రాముణ్ణి కీర్తిస్తున్నా కూడా బయటికి రావేమమ్మా? రామచంద్రమూర్తిని కీర్తిస్తే బయటకు వచ్చేయాలి కదా. ఎందుకు రావట్లేదు నువ్వు? నువ్వు రాకపోతే బయటికి అది నీ పూర్ణత్వానికే లోటు కదా. ఇప్పుడు చూడండి, పూర్ణత్వానికే లోటు అంటే చంటి పిల్లలు ఏడుస్తారు, తల్లి అక్కడే ఉంటుంది, వెళ్తుందా వెళ్ళదా? అయ్యో అయ్యో ఎందుకు ఏడుస్తోందని చెప్పి గవాళ్ళు ఎత్తుకోవద్దు. అప్పుడు కదా తల్లికి ఆ అర్థం ఉంటుంది. మరి పిల్లలు ఏడుస్తుంటే తన కాలు మీద కాలేసుకుని టీవీ సీరియల్ చూస్తుంటే తల్లి అనిపించుకుంటుందా? అనిపించుకోదు కదా. అది చెప్తున్నారనమాట. మేము ఇక్కడేమో మంచులో పైన తడుస్తున్నామా, కింద జారిపోతున్నామా, నీ గుమ్మాన్నే పట్టుకుని ఉన్నామా, అయినా సరే అయ్యో అని చెప్పి నువ్వు రావాలి కదమ్మా. అలా రాకపోతే నీ పూర్ణత్వానికి లోటు కదా. నువ్వు అయ్యో అయ్యో అని చెప్పి మమ్మల్ని దగ్గరికి తీసుకోవాలి కదా. అందుచేత నువ్వు లేచిరా, నువ్వు మమ్మల్ని ఉపేక్షించకూడదు. అయినా ఇంత నిద్ర ఏంటమ్మా నీకు? ఇంత నిద్ర, ఇంతలా అరుస్తున్నా కూడా నిద్ర నీకు? ఇది లౌకికమైన నిద్ర కాదు, వైదికమైన నిద్ర కాదు. లౌకికమైన నిద్ర అంటే మనం అందరం పడుకుంటాం కదా అలసిపోయి, అలాంటి నిద్ర అనుకుందామా అంటే అదేం కాదు. వైదికమైన నిద్ర అంటే శేషతల్పం మీద, పాల సముద్రంలో శేషతల్పం మీద పడుకున్నటువంటి ఆ విష్ణుమూర్తి ఎలాగైతే మన యోగక్షేమాల గురించి ఆలోచిస్తూ యోగ నిద్ర పోతారో ఆ నిద్ర కాదు. అది కాదు, ఇది కాదు. మరి ఇది ఎలాంటి నిద్ర అంటే సర్వేంద్రియాలని కూడా వాటి పనులని మానిపించేసి అవన్నింటినీ కూడా భగవత్పరం చేస్తున్నప్పుడు కలిగేటటువంటి నిద్ర ఇది. కాబట్టి ఆ రెండింటికంటే చాలా గొప్ప నిద్రట. అంటే కళ్ళతో మనకి పంచేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు చెప్పుకుందాం కదా. అంటే వాటన్నీ కూడా అవి చేసే పనుల నుంచి మనం ఏం చేసాం? ఈ అమ్మవారు ఏం చేశారు? లోపల ఉన్నటువంటి గోపిక అమ్మవారు పరమాత్మ పరం చేశారు. అందుకని చెప్పి అంటే అన్ని ఇంద్రియాలతోటి పరమాత్మను అర్చించేస్తున్నారు. కళ్ళతో, ముక్కుతో, నోటితో, సహస్రారంలో, ఇంక ప్రతి దాంతోనూ, ప్రతి అవయవంతోనూ పరమాత్మే.
మళ్ళీ 7 చక్రాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా మన శరీరంలో. అన్నింటితోనూ కూడా పరమాత్మని అర్చిస్తారు. అందుకని ఆవిడకి బాహ్య స్పృహ లేదు. ఆవిడ పూర్తిగా కూడా పరమాత్మ యందే లయమైపోయి ఉన్నారు. అటువంటి నిద్ర కాబట్టిట ఆవిడ నిద్ర అంటే భగవత్ సంశ్లేషణ భాగ్యంతో ఉన్నటువంటి నిద్ర కాబట్టి ఆవిడ నిద్ర చాలా గొప్ప నిద్ర. అమ్మా నువ్వు పడుకున్నావు అని అందరికీ తెలిసిపోయిందమ్మా. ఇంతమంది నీ గుమ్మ ముందు ఉందో తెలియదా ఏంటి ఊళ్ళో వాళ్ళందరికీ? అయ్యో ఇంతమంది ఉన్నా ఆవిడ తలుపే తీయట్లేదు, పొద్దున్న నుంచి పిలుస్తుంది ఆవిడ అనుకుంటావా అనుకోవా మనందరం? అందరికీ తెలిసిపోయింది ఊళ్ళో వాళ్ళందరికీ కూడా. ఇంకా నవ్వుతారు, అవ్వా అంటారు, వచ్చే బయటికి అంటే పిలుస్తున్నారు అనమాట. నువ్వు పడుకున్నావు అన్న విషయం తెలిసిపోయిందమ్మా, వచ్చే బయటికి అంటూ ఈ రోజు గోపబాలికని లోపల ఉన్నటువంటి ఆవిడ్ని లేపి రామచంద్రమూర్తి కీర్తన చేసుకుంటూ ఈ రోజు మనం రామచంద్రమూర్తి కీర్తన రేపు పొద్దుట వచ్చేదాకా, రేపు సాయంకాలం మళ్ళీ మనం సమయం ఇక్కడికి వచ్చేదాకా కూడా రామచంద్రమూర్తినే తెలుసుకోవాలి. సరే ఈ రోజు మనం లేపబోయేటటువంటి ఆళ్వారు ఎవరంటే కులశేఖర ఆళ్వారు. కులశేఖర ఆళ్వారు ఉన్న ఆయన కోళి అనే పట్టణంలో ఒక రాజుగారు. సరే పిల్లల్ని ధర్మబద్ధంగా చక్కగా పరిపాలిస్తుంటాడైనా, కానీ ఆయనకి చిన్నప్పటి నుంచే భక్తి అలవడింది. చాలా భక్తి. ఎంత భక్తి అంటే కూర్చున్న భక్తే, నుంచున్న భక్తే. అంత భక్తి తత్పరుడైన ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. అలాగే విభవ అవతారాలలో రామచంద్రమూర్తి అవతారం అంటే ఇష్టం. ఎప్పుడు రామచంద్రమూర్తి అవతారాన్ని కీర్తించుకుంటూ ఉంటారు. అలాగే వెంకటేశ్వర స్వామిని చూస్తూ అనుకుంటారట, నేను నీ పగడపు లాంటి పెదవిని చూస్తూ నీ సేవ చేసుకోవాలనుందయ్యా, ఎప్పుడు నిన్నే చూస్తూ ఉండాలనుంది అని అనుకునేవారట ఆయన. సరే రాజ్యపాలన అంటే ఆయనకి ఇష్టం లేదు. ఎంతసేపు భగవంతుడు, భక్తి, భాగవతోత్తములు ఇదే సేవ. ఈ రాజులు, రాజ్యం ఇవన్నీ మనకెందుకు, ఎవరికైనా అప్పచెప్పేద్దామని ఈ లోప ఆయన శ్రీరంగ మహత్యం గురించి తెలుసుకున్నారు. శ్రీరంగం అంటే శ్రీరంగము అన్న పేరు తలుచుకుంటేనే పుణ్యంట. శ్రీరంగం వెళ్ళాలి అని కోరుకున్నా వెళ్ళిన అనంతమైన పుణ్యంట, వాళ్ళ జన్మే ధన్యమైపోతుంది. అలాంటిది శ్రీరంగంలోనే వీళ్ళ నివాసం ఉంటే ఇంకెంత పుణ్యమో కదా. అందుకని ఈయన శ్రీరంగం వెళ్ళిపోయి శ్రీరంగంలో నివాసం ఉండాలని చెప్పి అనుకున్నట్ట. ఇవన్నీ బాధ్యతలు, ఈ మంత్రులు, సేనాధిపతులు, లేకపోతే ప్రజలు, కష్టాలు, వీళ్ళ కోరికలు తీర్చడం, ఇవన్నీ గొడవ నాకెందుకు, ఇవ రాజ్యం అంతా ఎవరికో ఒకరికి అప్పచెప్పేసి మనం శ్రీరంగం వెళ్ళిపోదాం అనుకుని వెంటనే చాటింపు ఏం చేశాడు అందరికి. రాజుగారు చెప్తే ఏం చేస్తారు, మంత్రులు చేస్తారు కదా. వెంటనే అందరూ కూడా చెప్పారనమాట రాజుగారు వెళ్ళిపోతున్నారు అని. పాపం మంత్రులకి రాజుగారు అంటే మహా ఇష్టం. ఎందుకని, చాలా మంచివాడు, రామరాజ్యాన్ని తలపించేలాగా పరిపాలన చేస్తూ ఉంటాడు ఈయన. మరి మంచి రాజుగారిని ఎవరైనా వదిలేసుకుంటారా? ఎవరు వదులుకోరు కదా. ఎలాగైనా సరే ఈయన్ని ఆపాలి. ఏంటి కిటికేంటి ఆలోచించారు. ఈయనకి పరమ భాగవతోత్తములు, వైష్ణవులు అంటే మీకు చాలా సార్లు చెప్తూనే ఉన్నాను, విష్ణు భక్తులు, కేవలం భక్తుల యొక్క ఆరాధన చేసుకుంటే భగవద్ ఆరాధన కంటే కూడా పరమ భాగవతోత్తముల ఆరాధన ఎక్కువట. భగవంతుడినైనా ఉపేక్షించచ్చుట కానీ భగవంతుని యొక్క భక్తుల్ని ఉపేక్షించకూడదు. ఎందుకని, పరమాత్మకి ఇష్టం ఉండదు. పరమాత్మకి భగవద్భక్తుల మీద ఉంటుంది ఎక్కువ ప్రేమ. తన భక్తుల్ని ఎవరైతే కొలుస్తారో, సేవిస్తారో వాళ్ళ మీద ఆయన కటాక్షం ఎక్కువ ఉంటుంది. అందుకని ఆయన సర్వకాల సర్వావస్థల యందు కూడా అదే ధ్యాసలో ఉంటారు. సరే ఇదేది కాదని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నారు కదా. ఈ మంత్రులందరూ ఆలోచించి కొంతమంది వైష్ణవ భాగవతోత్తములను పిలిచి, మీరేమనుకోకుండా రేపు పొద్దున్న రాజుగారు ఈ సైన్యంతో అంతటో శ్రీరంగం వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోతున్నప్పుడు మీరు రామనామ సంకీర్తన చేసుకుంటే ఆయనకి ఎదురురండి. ఎదురొచ్చి, రామ నీ రాజ్యాన్ని ఈయనకి చెప్పండి, రాజుగారికి, రాజా మీ రాజ్యానికి వచ్చాము, మీ ఆతిథ్యం స్వీకరిద్దాం అనుకుంటున్నాం అని చెప్పండి అంటారు. అంటే ఇదేది తెలియదు కదా మరి రాజుగారికి, కులశేఖరాల వారికి తెలియదు. సరిగ్గా ఈయన శ్రీరంగం బయలుదేరదాము అని అనుకునే సమయానికి వీళ్ళందరూ ఎదురొస్తారు. పరమ భాగవతోత్తములు ఎదురొస్తే మరి ప్రయాణం ఆపుకోవద్దు. అంటే శ్రీరంగం ప్రయాణం మర్నాటికి వాయిదా పడింది. వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరికీ కూడా చక్కగా అతిథి మర్యాదలు చేశారు, వాళ్ళ నుంచి మంచి మాటలు విన్నారు, వాళ్ళకి తది ఆరాధన భోజనం ఆ రోజంతా అయిపోయింది. మళ్ళీ మర్నాడు ఇదే కథ మొదలైంది. మళ్ళీ మర్నాడు ప్రతిరోజు ఈయన బయలుదేరడం, ఎదురుండగా ఎవరో ఒకరు రావడం, ఈ ఏర్పాటంతా ఆయనే చేశారు. ఎవరో మంత్రులు, మంచి రాజును వదులుకోవడం ఇష్టం లేక.
సరే ఏమైంది, వీళ్ళు ఈయన ఇలా చేస్తూ చేస్తూ ఉంటే పరమభాగవతోత్తములైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి అనేక విషయాలు విన్నారు ఈయన. ఎన్నో పుణ్యస్థలాలు, ఎన్నో పుణ్యక్షేత్రాలు, వీటన్నిటి గురించి విని 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 ఆయన మనస్సు ఇంకా భగవత్పరమైపోయింది. ఎన్నో క్షేత్ర మహత్యాలు తెలుసుకున్నారు, ఎన్నో తీర్థయాత్రలు ఇక్కడ ఉండంగానే అన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉన్నారు. అలా అయిన సమయంలో ఈయన ఏం చేస్తారు, ఒకసారి రామాయణం వినాలని అనిపించింది ఆయన. రామాయణం వినాలి అంటే రామాయణం చెప్పగలిగినటువంటి ఒక మంచి పండితుడిని తెప్పించుకుని ఆయన చేత హరికథా కాలక్షేపం, ఇంక రాజ్యాలు ఇవన్నీ వదిలేసాడు ఆయన. ఏదో పోతుందిలే మనకి ఎందుకని చెప్పి, రాజు ఎలాగో మంచివాడే, మంత్రులు మంచివాళ్లే కాబట్టి రాజ్యందే, ఈయన భాగవత కైంకర్యం, ఈయన భాగవత కైంకర్యమే. ఆ రామాయణం చెప్పేటప్పుడు పాపం ఆ పండితుడికి కొత్త తెలియదు. పండితుడికి 14,000 మంది కరదోషనాథులు రామచంద్రమూర్తి మీద దండెత్తారు. ఆ మాట విన్నాడమ్మా. అంతే, అమ్మో నా రాముడు ఒక్కడైపోయాడు, 14,000 మంది కరదోషనాథులు వచ్చేసారు నా రాముడి మీదకి, సైన్యాలు ఎక్కడున్నారో వెంటనే రండి, నా రాముడికి సహాయం వెళ్ళిపోవాలి, అందరూ బాణాలు తీసుకురండి అన్నాడు. ఠారెత్తిపోయాడు పండితుడు. అమ్మ బాబాయ్, ఈయనకి వీక్నెస్ అన్నమాట. ఎందుకంటే పూర్తిగా రామాయణంలో లీనమైపోయాడు ఆయన. నిజంగానే రామాయణం అంతా జరుగుతున్నట్టు, రామచంద్రమూర్తి మీదకి 14,000 మంది కరదోషనాథులు సైనికులతో కలిసి మీద పడిపోతున్నట్టు ఎదురుండగా కనబడుతోంది ఆయనకి దృశ్యం. వెంటనే ఈయన వెళ్తుంటే గబగబా పండితే ఎదురొచ్చి, లేదు ఒక్క నిమిషంలో రామచంద్రమూర్తి 14,000 మంది కరదోషనాథుల్ని చంపేశారు, సీతమ్మ వారు వచ్చి రామచంద్రమూర్తికి మంగళహారతి పాడింది, లోపలికి తీసుకెళ్ళింది అనేసరికి నా రాముడు క్షేమం కదా, వెనక్కి వచ్చేసాడు. అప్పటి నుంచి ఆయన ఏం చేసేవారు, ఎప్పుడూ కూడా దాంట్లో ఉన్నటువంటి రామచంద్రమూర్తికి కష్టం కలిగినటువంటి ఏ ఒక్క విషయం చెప్పడం మానేశాడు ఆయన. ఎంతసేపు మంగళకరమైనటువంటి విషయాలే. పాప అంతటి పండితుడికి ఒకసారి బయటికి వెళ్లాల్సిన అవసరం వచ్చింది, అత్యవసరమైన పని, ఆయనే వెళ్ళాలి, ఇంకొకళ్ళు ఎవరో వెళ్ళడానికి లేదు. కొడుకు చెప్తాడు పని, నాయన కొంచెం రామాయణ కాలక్షేపం చేసిరా అంటే కొడుకు తెలియదు ఈ విషయం. రాముడి దగ్గర చాలా, మన కులశేఖరుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయం ఈయనకి తెలియదు. వెళ్తాడు. వెళ్తే అక్కడేమొస్తుంది, సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకుపోయాడు చెప్పేశాడు ఆయన. చెప్పకూడదని తెలియదుగా. అమ్మ, నా సీతమ్మ తల్లికి ఎంత ద్రోహం తలపెడతాడా రావణుడు, పదండి లంకకి అని చెప్పి మొత్తం సేనంతా వెళ్ళిపోతోంది. పురమాయించేశాడు మొత్తం అందరినీ, బాణాలతోటి కవచాలు వేసేసుకున్నాడు. బాణాలు, సైన్యము, మంత్రులు మొత్తం రథ గజ త్వరగా పదార్థం వెళ్ళిపోతున్నాడు. ఎలా వెళ్ళాలి, సముద్రం దాటి వెళ్ళిపోవాలి కదా, సముద్రంలోకి వెళ్ళిపోతున్నాడు. నా రాముడిని రక్షించాలి, నా సీతమ్మని రక్షించాలి, రాముడికి సహాయంగా నేను వెళ్ళాలి, రండి అందరూ అని చెప్తున్నాడు. మరి రాజుగారిని ఆపగలిగే శక్తి ఎవరికి లేదు. ఆపేమా కత్తి చూపి కోసేస్తాడు, అందులో అనుమానం లేదు. రామచంద్రమూర్తికి సేవకి ఎవరైనా ఆటంకం కలిగించారా, వాళ్ళ తలకాయ పోయిందే, మెడ మీద తలకాయ ఉండదు. ఇంకా భయం. ఏం చెప్తారు రాజుగారికి, మంత్రులకి నోట్లోంచి మాట్లాడట్లేదు, చెప్పాలని. వెళ్ళిపోతున్నాడు. ఆఖరికి ఇక్కడ దాకా వెళ్ళిపోయాడు, సముద్రంలోకి. అంతే, రామా ఆగు, నీ తల్లి సీతమ్మ క్షేమంగా ఉంది, ఇదిగో లక్ష్మణుడు ఇక్కడే ఉన్నాడు. రామచంద్రమూర్తి సీతా సమేతుడే రామచంద్రమూర్తి దివ్య దర్శనం కలిగింది. చూడండి ఎంత అదృష్టం, ఆయనకు ఒక్కడికే వచ్చింది అదృష్టం. ఆయనతో పాటు, ఆయన వెనకాల ఆయనతో పాటు వచ్చే ప్రతి వాళ్ళకి అదృష్టం కలిగింది. నేను మీతో ఎప్పుడూ చెప్తూ ఉంటాను, కృష్ణుడు దీంట్లో ఎవరో ఒకరి కోసం వస్తే చాలు మనందరి కోసం వచ్చినట్టే అని చెప్తూ ఉంటాను కదా. మరి దర్శనం ఎవరి కోసం ఇచ్చాడు, కులశేఖరుడి కోసమే ఇచ్చారు ఆయన. కానీ కులశేఖరుడితో పాటు మొత్తం ఆ వెనకాల ఉన్నటువంటి అందరూ కూడా తరించిపోయారు ఆ దివ్య దర్శనం చూసి. అమ్మయ్య, నా తల్లి సీతమ్మ క్షేమంగానే ఉంది అని అనుకున్నాడు. వెంటనే వెనక్కి తిరిగి వచ్చాడు. వచ్చి, అయ్యో దర్శనం అప్పుడే అయిపోయింది, క్షణకాలమే చూశాను ఆయన్ని, ఇంకొంచెం సేపు అలా అనిపిస్తుంది కదా. ఇంకా అలా కాదని చెప్పి వైష్ణవ భాగవతోత్తములతో కూడా ఉండడం మొదలుపెట్టాడు ఆయన. ఇంకా వాళ్ళతోటే రాజ్యం గురించి అన్ని వదిలేశాడు. మంత్రులకి ఇప్పుడు ఇంకొక బెంగ పట్టుకుంది. అదేంట్రా, మనమేదో ఈయన శ్రీరంగం వెళ్లకుండా ఆపుదాం అని చెప్పి ఈయన్ని పెడితే, వీళ్ళందరినీ పెడితే ఇంకా ఈయనకి వీళ్ళతోటే సరిపోతుంది. ఒక తిండి తిండో పడుకోడు, ఈ వైష్ణవులు కూడా పని పాటు లేదు. ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తారు, పడుకున్నా వచ్చేస్తారు, భోజనం చేస్తున్నా వచ్చేస్తారు, విశ్రాంతి తీసుకున్నా వస్తారు. వీళ్ళకి వేళాపాళా లేదు, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి రాజుగారిని ఏమో నానా ఇబ్బందులు గుర్చేస్తున్నారు. కోసాగారం చూస్తే ఖాళీ అయిపోయింది వీళ్ళ సేవలకే. ఇలా కాదు, ఏదో ఒక పన్నాగం పన్నాలి అని సమయం కోసం చూస్తూ ఉన్నారు
వాళ్ళంతా కూడా. వాళ్ళు మంచి వాళ్ళే, కాకపోతే రాజుగారిని ఈ బయటికి తీసుకురావాలని, భగవద్ అనుభవంలోంచి బయటికి తీసుకురావాలని, మరి రాజ్యం అంతా పాడైపోతుందని చూస్తే ఈ లోపల శ్రీరామనవమి వచ్చింది. శ్రీరామనవమి, అసలే రాముడు అంటే చాలా ఇష్టం ఈయనకి. శ్రీరామనవమి వచ్చింది, మరి అంతా అలంకరించద్దా? ఎంత అలంకరిస్తున్నారో, నగరాన్ని అంతా అలంకరిస్తున్నారు. రామచంద్రమూర్తి కళ్యాణానికి మొత్తం అలంకారాలు చేస్తున్నారు. వస్త్రాలు, పట్టుబట్టలు, నగలు, అన్ని ముత్యాల హారాలు అన్ని అక్కడే ఉన్నాయి. ఎవరు దొంగిలిస్తారన్న భయం కూడా ఏమి లేదు. ఎందుకంటే ఆయనకి ఏంటి ఒక నమ్మకం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భగవద్భక్తులే, ఏది పోదు అని ఒక నమ్మకం. అన్ని అక్కడే ఉన్నాయి. మరి ఈ వైష్ణవుల్ని ఎలాగన్నా సరే కులశేఖరుడి దగ్గర నుంచి దూరం చేసేయాలి. అంతే, ఒక ముత్యాలహారం మాయం. ముత్యాలహారం మాయమైపోతే అదేంటి, రామచంద్రమూర్తికి అలంకరించవలసిన ముత్యాలహారం ఏమైంది? అంతా వెతికారు. వీళ్ళు ఏమంటున్నారు, మాటకి అవకాశం దొరికినప్పుడల్లా ఎవరు తీస్తారండి, బయట నుంచి వచ్చిన వాళ్ళే తీస్తారు. మనకు బాగా వచ్చు కదా మాట. ఎవరు తీస్తారు, మన ఇంట్లో వాళ్ళు తీస్తారండి. బయట నుంచి వచ్చిన వాళ్ళే ఎవరో తీసేసి ఉంటారు. మాటకి అవకాశం దొరికినప్పుడల్లా అదే మాట. బయట నుంచి ఎవరు వచ్చారు, విష్ణు భక్తులే కదా. అంటే భక్తులే తీశారు అని చెప్తే రాజుగారు ఎక్కడ పీక తీసేస్తారో అని బయట నుంచి వచ్చిన వాళ్ళే తీశారు అని వాడుతున్నారు. రాజుగారికి అర్థమైంది, ఓహో వీళ్ళు వైష్ణవ భక్తులు, పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళ మీద నింద వేయడానికి చూస్తున్నారు. భాగవతోత్తముల మీద నింద వేసిన, వాళ్ళని దూషించిన వెంటనే వాళ్ళకి నరకమే తప్ప స్వర్గం మాత్రం ఎటువంటి పరిస్థితిలో రాదు. ఈ భాగవత నింద నేను భరించలేకపోతున్నాను, ఇది వాళ్ళు తీయలేదు అని చెప్పి నేను నిరూపించి భాగవతోత్తములు ఎప్పటికీ తప్పు చేయరు అన్నది ప్రపంచానికి చాటాలి అని అనుకున్నాడు ఆయన. సరే అయితే ఒక కొండ తెప్పించండి అన్నాడు. కొండలో విష సర్పాన్ని పెట్టి తీసుకురండి అంటాడు. వాళ్ళు ఎందుకో అనుకుని భయపడిపోతున్నారు. అదేంట్రా బాబు, మనం ఏదో అనుకుంటే ఇక్కడ ఇంకోటి ఏదో జరిగిపోతుంది, విషసర్పాన్ని తీసుకురండి అంటాడు. విషసర్పం, కాలకోట విషసర్పం అంటాను చూసారా, అటువంటిది. నేను ఈ కుండలో చేయి పెడతాను, పాము కాటేసిందా మీరన్నమాట సత్యం అని చెప్పి ఒప్పుకుంటాను. ఒకవేళ కనుక పాము కాటేయలేదు అంటే భాగవతోత్తములు ఎవ్వరూ కూడా తప్పు చేయలేదు, ఇది కావాలని ఎవరో వీళ్ళ మీద వేసిన నింద అని చెప్పి నేను రూఢి చేసుకుంటానంటే అందరూ పరీక్షకు ఒప్పుకుంటారు. అంత పెద్ద కుండలోనూ కూడా చేయబెట్టేస్తాడు ఆయన. విషసర్పం ఉంటే ఆ పాము ఏం చేసింది, చక్కగా ఈయనతో ఆడుకుంటూ మెడలో హారం కింద ఒళ్ళంతా తిరిగేస్తుంది ఆ పాము, ఏం చేయలే. అప్పుడు వాళ్ళు భయపడి మమ్మల్ని క్షమించండి మహారాజా, మేమే చేస్తాం ఈ పని చెప్పి పాదాలకు నమస్కారం చేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఆ ముత్యాలహారం తీసుకొచ్చి ఇస్తారు. అంతే, ఆయన ఇంకా ఎప్పుడూ కూడా వాళ్ళ మంత్రుల వైపు కానీ రాజ్యం వైపు కానీ చూడకుండా ఆయన కొడుక్కి ఈ రాజ్యం అంతా అప్పచెప్పేసి, ఎక్కడైతే భాగవత నింద జరిగిందో ఆ చోట నేను ఒక్క క్షణం కూడా ఉండను, నాకు అసలు మీరు ఎవ్వరూ అక్కర్లేదు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి శ్రీరంగం వెళ్ళిపోయారు. ఆయన శ్రీరంగంలోనే స్థిర నివాసం చేసుకుని అక్కడ ఆయన కైంకర్యాలన్నీ కూడా చేశారనమాట. అలా అందుకనే చూడండి, మనకి కులశేఖరాళ్వారు రచించిన ముకుందమాల పుస్తకం ఉంటుంది, 40 శ్లోకాలు ఉంటాయి దాంట్లో. ఘుష్యతే యస నగరే రంగయాత్ర తినే తినే తమహం శిరస అవందే రాజానాం కులశేఖరం అన్న శ్లోకంతో మొదలవుతుంది. దాంట్లోనే అంటారు, చూడండి నేను మీకు చెప్పాను కదా, ఇంద్రియ విషయాలన్నీ వెనకకి మరల్చి భగవత్పరం చేయడం అంటే కులశేఖరాల వారు. చూడండి, ఆయన చూసిన తిన్నదంతా భగవత్ ప్రసాదం తినేవారు, మాట్లాడిందంతా భగవద్ విషయాలే మాట్లాడేవారు, వినేవన్నీ భగవద్ విషయాలే విన్నారు. పైగా రాజు రాజ్యపాలన చేస్తూ ఎంతో మంది సమస్యలు తీరుస్తూ తన యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా భగవత్పరం చేశారు ఆయన. దాంట్లో చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉంటాయి. జిహ్వే కీర్తయ కేశవం మురరిపం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసి మూర్ధన్న మాధోక్షజం అంటారు. నోటితో కేశవుణ్ణే కీర్తించాలి, చేతులతో కేశవనామస్మరణ భజన చెయ్యాలి, కాళ్ళతో కేశవుడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి. అలాగే మన తల ఎప్పుడు కూడా కేశవుని యొక్క పాదాలకే నమస్కారం చేయడానికి వంగాలి, మన చెవులు ఎప్పుడు కూడా మంచి మాటలే వినాలి, మన కళ్ళెప్పుడు కూడా దివ్యమంగళ స్వరూపమైనటువంటి కేశవుడినే చూడాలి. ఇలా ప్రతి అవయవము కూడా కేశవుడికే సమర్పించాలి. అలాంటి 10 శ్లోకాలు 40 శ్లోకాలు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్యానుసంధానం చేసుకోవాల్సినటువంటి శ్లోకాలు అన్నమాట. చాలా అద్భుతంగా, అర్థం కూడా చాలా బాగుంటుంది.
హరి సరసి సరోజే కాంతి మన్నేత్రమీనే శ్రమముషి భుజ వీచి వ్యాకులే గాధ మార్గే. అంటే హరి అనే సరస్సులో మునిగి మనం తేలుతూ ఉంటే ఈ శరీరానికి అందినటువంటి తాపం అంతా పోతుంది. మనం 1, 2, 3 పాసురాలు వచ్చినప్పుడు చెప్పుకుందాం అక్కడ ప్రతిదీ అన్నమాట. కులశేఖరాల వారు రచించినటువంటి ముకుందమాల అత్యద్భుతం, మామూలు అద్భుతం కూడా కాదు. వీలైతే కనుక అర్థంతో ఉన్నటువంటి పుస్తకం కొనుక్కొని చదువుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగా ఈ రోజు ఇక్కడ మనం శ్రీరామచంద్రమూర్తిని తలుచుకుందాం కాబట్టి అక్కడ కూడా పాసురంలో కూడా శ్రీరామచంద్రమూర్తే కాబట్టి ఈ రోజు మనం లేపేటటువంటి గోపబాలిక కులశేఖరాల వారి రూపంలో ఉన్నటువంటి గోపబాలిక పరమ భాగవతోత్తమరాలు అని అనుకుని ఈ రోజు మనం కులశేఖరాల వారిని లేపుకుందాం అనమాట. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.